వాళ్ళకి ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ వచ్చేసి ఎ మ్యాటర్ ఆఫ్ ఇంపోర్ట్ అనే పేరుతో వచ్చింది. సో హిందూలో టైటిల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడ ఇంపోర్ట్ అనే పదాన్ని వాడారు. ఈరోజు ఎడిటోరియల్ అనేది ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, ట్రేడ్ వీటికి సంబంధించింది. సో ఎకానమీలో ఎక్స్టర్నల్ సెక్టార్కి సంబంధించిన ఎడిటోరియల్. సో అక్కడ ఇంపోర్ట్ అనే పదాన్ని చాలా కామన్గా ఉపయోగిస్తాం. కానీ టైటిల్లో వాడిన పదం ఏ మ్యాటర్ ఆఫ్ ఇంపోర్ట్ అంటే ఇంపోర్ట్కి సంబంధించిన మ్యాటర్, దిగుమతులకి సంబంధించిన మ్యాటర్ అనుకోకూడదు. అదే హిందూ వాడి తెలివితేటలు. సో ఇక్కడ ఇంపోర్ట్ అనే పదం ఒక నౌన్ రూపంలో ఇచ్చారు. ద మీనింగ్ ఆఫ్ ఇంపోర్ట్ హియర్ ఈజ్ ఇంపార్టెన్స్, విచ్ మీన్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఎక్స్టర్నల్ సెక్టార్లో మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరిగిపోతుంది. సో దీన్ని మనం అరికట్టాల్సిన అవసరం ఉంది, ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంపార్టెన్స్. మనం ఇమీడియట్గా దృష్టి సారించాల్సిన విషయం ఇది అని చెప్పే ఉద్దేశంలో మ్యాటర్ ఆఫ్ ఇంపార్టెన్స్ అని చెప్పడానికి మ్యాటర్ ఆఫ్ ఇంపోర్ట్ అని చెప్పి రాశారు. దాట్ ఈజ్ హౌ బ్యూటిఫుల్లీ దే పుట్ ది టైటిల్స్. అక్కడ ఇంపోర్ట్లో రెండో మీనింగ్ కూడా వస్తుంది. ఏంటది మనకి ఇంపోర్ట్స్కి సంబంధించిన విషయం అని కూడా తెలుస్తుంది. రెండు రకాలుగా ఒకేసారి ఒకే దెబ్బకు రెండు పెట్టాలి అన్నట్టుగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఎడిటోరియల్ లోపలికి వెళ్ళే ముందు మీకు నేను ముందే ప్రామిస్ చేశాను, ఐ ప్రామిస్డ్ బ్యాక్గ్రౌండ్ ఇస్తానని. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చాలా 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 ఇంపార్టెంట్. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూసేసి మళ్ళీ ఎడిటోరియల్కి వచ్చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్న కాంపోనెంట్, ఇక్కడ చూస్తున్నది ఏంటి మీకు చూడండి, ఎకనామిక్ సర్వే 2021-22 డాక్యుమెంట్ నుంచి నేను తీసుకున్నాను. చాప్టర్ ఎక్స్టర్నల్ సెక్టార్ అనే చాప్టర్లోంచి ఇది తీసుకోవడం అనేది జరిగింది. అందులో లాస్ట్లో ఇచ్చిన అనెక్షర్ 5 ఇది. సో ఇక్కడ ఏం రాశారు, మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. సో సమ్ కీవర్డ్స్ ఐ వాంట్ యూ టు లెర్న్ టుడే. ఆఫ్టర్ దట్ వీ విల్ గెట్ ఇన్ టు ది ఎడిటోరియల్. మీకు ఒక చిన్న కథలాగా చెప్తా చూడండి. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ స్క్వేర్ వచ్చేసి ఇండియా అనుకోండి, ఈ సర్కిల్ వచ్చేసి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పి అనుకోండి. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటే మిగతా ప్రపంచం అంతా కలిపి అని అనుకోండి. అండ్ వీ హ్యావ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. సిమిలర్గా ప్రతి దేశానికి కూడా వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి. ఇంతవరకు మనందరికీ తెలిసిన విషయాలే, కొత్తగా నేను మీకు చెప్పింది ఏమీ లేదు. అయితే టుడే వీఆర్ గోయింగ్ టు టచ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే అర్థం ఏంటి? దాని పేరులోనే ఉంది. ప్రతిదానికి కూడా నేమ్ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీకు అనిపిస్తుంది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఫస్ట్ పేమెంట్స్ అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పేమెంట్స్ అంటే ఏంటి? భారతదేశం నుంచి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి వెళ్తున్న పేమెంట్స్, అంటే బయటకి వెళ్తున్న పేమెంట్స్. అలాగే భారతదేశానికి బయట దేశాల నుంచి వస్తున్న పేమెంట్స్. అర్థమైందా? బయటికి వెళ్తున్న పేమెంట్స్, దేశానికి వస్తున్న పేమెంట్స్. బయటికి వెళ్తున్న పేమెంట్స్ని మనం నెగిటివ్గా మెన్షన్ చేస్తాం, లోపలికి వస్తున్న వాటిని పాజిటివ్గా చూస్తాం. వీఆర్ లుకింగ్ ఎట్ మనీ ఫ్లో. మనీ ఫ్లోని మనం చూస్తున్నాం. ఈ మనీ ఫ్లో అనేది భారతదేశం నుంచి బయట దేశాలకు వెళ్తుంటే అది నెగిటివ్గా, భారతదేశానికి బయట దేశాల నుంచి వస్తుంటే దాన్ని పాజిటివ్గా మనం చూడడం అనేది జరుగుతుంది. సో ఈ నెగిటివ్ పేమెంట్స్ అన్నిటినీ కలిపి ఏ అనుకుందాం, పాజిటివ్ పేమెంట్స్ అన్నిటినీ కలిపి బి అనుకుందాం. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఏంటి బయటికి వెళ్ళేది లోపలికి వచ్చేది అని మీకు అర్థం కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం ఏదన్నా వస్తువుని ఎక్స్పోర్ట్ చేసింది అనుకోండి. భారతదేశం ఏదైనా వస్తువు ఎక్స్పోర్ట్ చేసింది. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇండియా నుండి విదేశాలకి లేదా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి వస్తువు, గుడ్స్ ఆర్ సర్వీసెస్ అనేవి బయటికి వెళ్తున్నాయి. వెన్ యు ఆర్ ఎక్స్పోర్టింగ్ గుడ్స్ ఆర్ సర్వీసెస్, ఆబ్వియస్లీ యూ విల్ గెట్ మనీ ఫర్ దట్. సో మనీ అనేది లోపలికి వస్తుంది. ఎస్ ఆర్ నో? మనం ఈరోజు నూజివీడ్ మ్యాంగోస్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే మరి అమెరికా నుంచి డబ్బులు తీసుకుంటాం, దట్ మనీ కమ్స్ టు ఇండియా. సో మనీ లోపలికి వచ్చింది. సో ఎక్స్పోర్ట్ అనేది ఒక పాజిటివ్ ఐటమ్. ఎందుకని? గుడ్స్ ఆర్ సర్వీసెస్ బయటికి వెళ్తున్నప్పటికీ మనీ అనేది లోపలికి వస్తుంది కాబట్టి, రైట్? అలాగే ఇఫ్ యూ టేక్ ఇంపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇండియా
రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచ దేశాల నుంచి ఇట్ ఈస్ ఇంపోర్టింగ్ గోల్డ్. వెన్ యూఆర్ ఇంపోర్టింగ్ గోల్డ్ లేదా క్రూడ్ ఆయిల్, ఆబ్వియస్లీ మనీ హ్యాస్ టు గో అవుట్. నువ్వు మనీ పే చేస్తేనే వాళ్ళు గోల్డ్ ఇస్తారు. సో ఇంపోర్ట్ని మనం నెగిటివ్ ట్రాన్సాక్షన్ కింద మెన్షన్ చేస్తాం. సో ఎప్పుడైనా ఇంపోర్ట్ చేస్తే అది నెగిటివ్ ట్రాన్సాక్షన్ కింద మనం మెన్షన్ చేస్తాం, ఎందుకంటే మనీ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఎప్పుడైనా ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తే అది పాజిటివ్ ట్రాన్సాక్షన్ కింద కౌంట్ చేస్తాం, బికాజ్ ద మనీ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ మనీ కమింగ్ ఇన్ టు ది కంట్రీ. అలాగే ఇండియా వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంది అనుకోండి. లోన్ తీసుకున్నప్పుడు లోన్ యొక్క ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఓకేనా, లోన్ యొక్క ప్రిన్సిపల్ ఆబ్వియస్గా డైరెక్ట్గా మనీ లోపలికి వస్తుంది. సో పాజిటివ్గానే పెడతాం. దానిపైన నువ్వు ఇంట్రెస్ట్ పే చేస్తావు కదా, వెన్ ఎవర్ యు ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఇండియా వరల్డ్ బ్యాంక్కి పే చేస్తుంది. సో కాబట్టి నెగిటివ్. సో మీరు చూడాల్సిందంతా ఏంటంటే మన దేశంలోకి డబ్బు ఎంటర్ అవుతుంటే పాజిటివ్, దేశం నుంచి డబ్బు బయటకు వెళ్తే నెగిటివ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఎందుకు సార్ చెప్తున్నారు అంటే ఇక్కడ మనం ఏం చదువుకున్నాం, పేమెంట్స్. సో పేమెంట్స్లో బయటికి వెళ్ళే పేమెంట్స్ ఉన్నాయి, లోపలికి వచ్చే పేమెంట్స్ ఉన్నాయి. సో బయటికి వెళ్ళే పేమెంట్స్ని ఏతో మనం డెసిగ్నేట్ చేసాం, లోపలికి వచ్చే పేమెంట్స్ని బీతో మనం డెసిగ్నేట్ చేసాం. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుదాం, ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి కలిసింది, ఏ ఏమో నెగిటివ్, బి ఏమో పాజిటివ్. ఏ బి రెండు కలపగా వచ్చేదాన్నే మనం, ఇప్పుడు ఏ ఎక్కువ ఉందనుకోండి, బయటికి వెళ్ళింది ఎక్కువ ఉంది, లోపలికి వచ్చింది తక్కువ ఉందనుకోండి. సో ఫైనల్గా దేర్ ఈజ్ సమ్ నెగిటివ్. దీన్నే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం, బిఓపి అని చెప్పి అంటాం. ది సమ్మేషన్ ఆఫ్ ఆల్ ది మనీ దట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అండ్ దట్ కమ్స్ ఇన్ టు ది కంట్రీ. దిస్ ఈజ్ బ్యాలెన్స్. అంటే లోపలికి వచ్చేదానికంటే బయటకు వెళ్ళేది ఎక్కువ ఉంది. సో దేర్ ఈజ్ సమ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఈజ్ నెగటివ్ అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. అర్థమైందా? ఇది కాన్సెప్ట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇది మనం ఎక్స్టర్నల్ సెక్టార్ చాప్టర్లో ఇండియన్ ఎకానమీ క్లాసెస్లో ఇంకా డీటెయిల్డ్గా విత్ లాట్ మోర్ ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఇది కంప్లీట్ స్టేట్మెంట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. దిస్ ఈజ్ హౌ ఐ టీచ్ ఇన్ ద క్లాస్. ర్యాండమ్గా కాకుండా అథెంటిక్ సోర్సెస్ నుంచి, ఎకనామిక్ సర్వే, బడ్జెట్, ఆర్బీఐ వెబ్సైట్, వీటిలోంచి మనం యాక్చువల్ డేటా పాయింట్స్ తీసుకుని మీకు చూపించి నేర్పించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మీకు ప్రెడామినెంట్గా ఎన్ని ఐటమ్స్ ఉంటాయో చూడండి. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కరెంట్ అకౌంట్, యూ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్యాపిటల్ అకౌంట్. సో ప్రధానంగా మనకి కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ అని రెండు అకౌంట్స్ ఉంటాయి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో. ఈ కరెంట్ అకౌంట్ అనేది షార్ట్ టర్మ్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇమీడియట్గా సెటిల్ అయిపోయే అంశాలు, తొందరగా సెటిల్ అయిపోయే అంశాలన్నీ ఇక్కడికి వస్తాయి. క్యాపిటల్ అకౌంట్ జనరల్గా లాంగ్ టర్మ్, అంటే కొంచెం టైం పట్టే అంశాలన్నీ ఇందులోకి వస్తాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కరెంట్ అకౌంట్లో మీకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కరెంట్ అకౌంట్లోకి వచ్చేసాయి. నువ్వు ఎక్స్పోర్ట్ చేసినా ఇంపోర్ట్ చేసినా మనీ ట్రాన్సాక్షన్ ఇమీడియట్గా సెటిల్ అయిపోతుంది. సో అవన్నీ కరెంట్ అకౌంట్లోకి వచ్చేసాయి. క్యాపిటల్ అకౌంట్ తీసుకుంటే చూడండి, ఇన్వెస్ట్మెంట్స్, వేరే విదేశీయులు మన దేశంలోకి వచ్చి బిజినెస్ పెట్టారనుకోండి, ఈ రోజు పెట్టి రేపు వెళ్ళిపోవడం కాదు కదా, అది లాంగ్ టర్మ్. ఇలా లాంగ్ టర్మ్ వ్యూతో వచ్చేవన్నీ క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్తాయి. షార్ట్ టర్మ్తో వచ్చేవన్నీ కూడా కరెంట్ అకౌంట్లోకి వెళ్తాయి. అయితే ఇవాళ ఎడిటోరియల్లో ప్రధానంగా మనం కరెంట్ అకౌంట్లో గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. కరెంట్ అకౌంట్లో కూడా మీకు రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మర్చెండైజ్ ట్రేడ్ బ్యాలెన్స్ అన్నాడు, ఇన్విజిబుల్స్ అని చెప్పి అన్నారు. కరెంట్ అకౌంట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ కాంపోనెంట్స్, మర్చెండైజ్ ట్రేడ్ బ్యాలెన్స్ అండ్ ఇన్విజిబుల్స్. మర్చెండైజ్ అంటే అర్థం ఏంటి? గుడ్స్ అంటే వస్తువులు. ఇండియా నుంచి విదేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్నవి ఎక్స్పోర్ట్స్, మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అవుతాయి. ఇంపోర్ట్ అవుతున్నవి మర్చెండైజ్ ఇంపోర్ట్స్ అవుతాయి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే వచ్చేది బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు 2021 ప్రాంతం డేటా, ఒక లేటెస్ట్, ఇది ఎక్స్టర్నల్ మన ఎకనామిక్ సర్వేలో డేటా. ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2021 Q2 మీరు తీసుకుంటే ఇంపోర్ట్స్ ఏమో $149.3 బిలియన్ ఉంటే ఎక్స్పోర్ట్స్ ఏమో $104.8 బిలియన్ ఉన్నాయి. ఓవరాల్గా మనకి మర్చెండైజ్ ట్రేడ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? -44.4. అంటే బ్యాలెన్స్ నెగిటివ్ ఉంది, ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ అనేవి పాజిటివ్, ఇంపోర్ట్స్ నెగిటివ్ ఎక్కువ ఉన్నాయి, పాజిటివ్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనకి డెఫిసిట్ వచ్చింది. దీన్నే మనం ట్రేడ్ డెఫిసిట్ లేదా మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అని చెప్పి అంటాం. మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్. ఓకేనా? ఫైన్. అలాగే కరెంట్ అకౌంట్లో దేర్ ఇస్ వన్ మోర్ కాంపోనెంట్ కాల్డ్ ఇన్విజిబుల్స్.
ఇన్విజిబుల్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఇప్పుడు మనం గుడ్స్ చూసేసాం. గుడ్స్ చూసిన తర్వాత చూడాల్సిందంటే ఇన్విజిబుల్స్. ఇన్విజిబుల్స్లో మనకి ఏమున్నాయి? 3 ఉన్నాయి మళ్ళీ: సర్వీసెస్, ట్రాన్స్ఫర్స్, ఇన్కమ్. సర్వీసెస్ అంటే అర్థం ఏంటి? సాఫ్ట్వేర్ సర్వీసెస్, అకౌంటెన్సీ సర్వీసెస్ ఇట్లాంటివి. ఒక ఇండియన్ కంపెనీ అమెరికాలో కంపెనీ కోసం ఇండియాలో కూర్చొని బెంగళూరు నుంచి సాఫ్ట్వేర్ డెలివర్ చేసింది అనుకోండి, అది సర్వీసెస్లోకి వస్తుంది. అది కనిపిస్తుందా కంటికి? కనిపించదు. అందుకే సర్వీసెస్ని ఇన్విజిబుల్లో పెట్టారు. సో ఇండియా జనరల్గా సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి సర్వీసెస్ జనరల్గా మనకి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి, భయపడక్కర్లేదు. సెకండ్ కాంపోనెంట్ మీరు ఇక్కడ చూస్తే ట్రాన్స్ఫర్స్. ఇక్కడ సర్వీసెస్ అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఇండియా ఇంపోర్ట్ చేసుకున్న సర్వీసెస్ మైనస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నవి పాజిటివ్ కాబట్టి అలా కలిపి చేసింది ఈ నెంబర్ అనమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్. ట్రాన్స్ఫర్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో ఒక పేరెంట్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఏమో యూఎస్లో ఉన్నాడు. సో యూఎస్ నుంచి వాళ్ళ అబ్బాయి ఇండియాకి మనీ పంపించాడు అనుకోండి, దట్ ఈజ్ కౌంటెడ్ ఇన్ ట్రాన్స్ఫర్స్. అర్థమైందా? అలాగే ఇండియాలో పేరెంట్స్ ఉన్నారు, అమెరికాలో కొడుకు చదువుకుంటున్న కొడుక్కి వీళ్ళు పేరెంట్స్ మనీ పంపించారనుకోండి, అది ట్రాన్స్ఫర్. కానీ అది నెగిటివ్ అవుతుంది, ఇండియా నుంచి బయటకు వెళ్తుంది కాబట్టి. కొడుకు సంపాదించి ఇండియాకి పంపిస్తే పాజిటివ్ అవుతుంది. ఇలా గిఫ్ట్స్ కానీ, పేరెంట్స్కి పిల్లలు పంపించేవి కానీ, వీటన్నిటిని మనం ట్రాన్స్ఫర్స్లో పెడతాం. ఇండియాలో ఈ ట్రాన్స్ఫర్స్ అమౌంట్ కూడా చాలా ఎక్కువ. ఇక్కడ భారతదేశానికి చెందిన వాళ్ళు బయట దేశాల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తూ సంపాదించి కుటుంబానికి పంపిస్తూ ఉంటారు. ఆ నెంబర్స్ ఇక్కడ కనిపిస్తాయి. మూడవది ఇన్కమ్. ఇన్కమ్ అంటే మీనింగ్, ఇన్కంలో 2 వస్తాయి. చాలా కేర్ఫుల్గా వినాలి మీరు. ఇన్కమ్ కొంచెం అర్థం కావడం కష్టం, 2 వస్తాయి అన్నమాట. సో ఇన్కంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విదేశీ కంపెనీ, ఫారెన్ కంపెనీ ఇండియాలో వచ్చి బిజినెస్ పెట్టింది అనుకోండి. పెట్టిన తర్వాత దీని మీద ప్రాఫిట్ వచ్చింది కంపెనీకి. ఈ వచ్చిన ప్రాఫిట్ కంపెనీ వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోతుంది. ఈ ప్రాఫిట్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. సో దిస్ ప్రాఫిట్ కమ్స్ అండర్ ఇన్కమ్. ఇన్కమ్ కేటగిరీలోకి ప్రాఫిట్ వస్తుందన్నమాట. అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి మీద నీకు వచ్చిన లాభం, ఆ మనీ అనేది బయటికి వెళ్తే నెగిటివ్. అలా కాకుండా ఇండియన్ ఎవరన్నా బయట దేశాల్లో కంపెనీ పెట్టి అక్కడ వచ్చిన ప్రాఫిట్ ఇండియాకి తీసుకొచ్చారనుకోండి, అది పాజిటివ్ అవుతుంది. సో అలా బయటికి వెళ్ళేవి లోపలికి వచ్చేవి అన్నీ కలిపేసి ఓవరాల్గా వచ్చే బ్యాలెన్స్ ఇక్కడ రాస్తారు. అలాగే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ కూడా మనకి ఇన్కంలోకి వస్తుంది. అంటే భారతదేశంలో ఏదన్నా కంపెనీ విదేశీ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుందనుకోండి, ఆ అప్పు మీద వడ్డీ కట్టిందనుకోండి, వడ్డీ బయటికి వెళ్తుంది కాబట్టి దట్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ నెగిటివ్ కింద పెడతాం. అలాగే ఇండియన్ బ్యాంక్ విదేశీ కంపెనీస్కి ఏదైనా అప్పు ఇచ్చిందనుకోండి, ఆ కంపెనీస్ వాళ్ళు వడ్డీ కట్టారనుకోండి, వడ్డీ లోపలికి వస్తుంది, అది పాజిటివ్ అవుతుంది. సో ఈ ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్ ఇవన్నీ ఇన్కమ్ కేటగిరీలోకి వస్తాయి. ఇదంతా కలిపి మనం కరెంట్ అకౌంట్ అని చెప్పి అంటాం. మీకు అర్థమైందా? అటు మర్చెండైజ్ చూడాలి, ఇటు ఇన్విజిబుల్స్ చూడాలి. మర్చెండైజ్, ఇన్విజిబుల్స్ 2 కలిపిన తర్వాత ఓవరాల్గా పాజిటివ్ వస్తే సర్ప్లస్ అంటాం, నెగిటివ్ వస్తే డెఫిసిట్ అంటాం. మీరు ప్రిడామినెంట్గా ఎప్పుడు చూసినా ఎక్కువగా నెగిటివే ఉంటుంది. సో కాబట్టి మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని చెప్పి అంటాం. ఓవరాల్గా నెగిటివ్ వస్తే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లేదా కరెంట్ అకౌంట్ సర్ప్లస్. ట్రేడ్ డెఫిసిట్ అంటే ట్రేడ్ బ్యాలెన్స్ అంటే ఓన్లీ గుడ్సే. కరెంట్ అకౌంట్ అంటే గుడ్స్తో పాటు ఇన్విజిబుల్స్ కూడా కలపాలి. ఇది ఈ బ్యాక్గ్రౌండ్ మీరు మైండ్లో పెట్టుకోండి. అయితే ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, పోర్ట్ఫోలియో, స్టాక్ మార్కెట్లో, బాండ్ మార్కెట్లో పెట్టి ఇవన్నీ క్యాపిటల్ అకౌంట్ కిందకు వస్తాయి. ఇవి ఎందుకంటే దే కమ్ విత్ లాంగ్ టర్మ్ నేచర్తో వచ్చేవి కాబట్టి. సో కీప్ దిస్ ఇన్ మైండ్. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ లెట్స్ బిగిన్ అవర్ ఎడిటోరియల్ టుడే. సో ఎడిటోరియల్ టైటిల్ చూసాము ఆల్రెడీ. టైటిల్ ఏం చెప్తుంది? మ్యాటర్ ఆఫ్ ఇంపోర్ట్ అంటే మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్. ఇంపోర్ట్స్కి సంబంధించిన మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ అని అర్థం. స్పెక్టర్ ఆఫ్ వైడర్ ట్రేడ్ అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్ ఈజ్ డ్రాగింగ్ ద రూపీ డౌన్. స్పెక్టర్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్పెక్టర్? అంటే సంథింగ్ దట్ ఈస్ వైడ్లీ ఫియర్డ్. ఒక ఘోస్ట్, ఒక భయం, ఒక దెయ్యం, అంటే మనం బాగా భయపడేది, అంటే భయపడే విషయం కూడా జరగబోతోంది. ఏంటది? ఆఫ్ వైడర్ ట్రేడ్ అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్ ఇంకా పెరగబోతోందనే భయం. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మీకు చెప్పాను, ఇన్విజిబుల్స్ అండ్ మర్చెండైజ్ది కలిపిన తర్వాత వచ్చేది. ట్రేడ్ అంటే ఓన్లీ గుడ్స్. ఈ డెఫిసిట్ ఇంకా పెరగబోతోంది అన్న భయం ఈజ్ డ్రాగింగ్ ద రూపీ డౌన్. అది రూపీని ఇంకా బలహీనం చేస్తుంది, ఇంకా బలహీనం చేసేస్తుంది అని అర్థం అనమాట.
డెఫిసిట్లు పెరిగిపోతాయి, ఇండియా పరిస్థితి బాగోదేమో అనే భయం అనేది పెరిగిపోతుంది. సో రూపీ వాల్యూ పడిపోతుంది, రూపీకి ఉన్న డిమాండ్ తగ్గిపోతుంది. మనీ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. మీరు ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైనా సరే మనీ లోపలికి వస్తుంది, విదేశాల నుంచి లోపలికి వస్తుంది అంటే అర్థం ఏంటి? విదేశీయులు భారతదేశంలో డబ్బులు పెట్టాలి అంటే వాళ్ళ దగ్గర రూపాయలు ఉండాలి. వాళ్ళ దగ్గర ఉన్న డాలర్లో లేకపోతే వేరే కరెన్సీలో ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి వాళ్ళు రూపాయలు కొనుక్కోవాలి. అంటే ఎప్పుడైతే విదేశీ మనీ మన దేశంలో ఎక్కువగా ఎంటర్ అవుతుందో రూపీకి డిమాండ్ పెరుగుతోంది అని అర్థం. అలాగే దేశం నుంచి మనీ బయటికి వెళ్ళిపోతుంది అనుకోండి, బయటికి వెళ్ళేవాడు ఏం చేస్తాడు? మన దేశంలో ఉన్న మనీ రూపీల్లో ఉంటుంది, వాడికి బయట దేశాల్లో వాడికి డాలర్లు కావాలి. ఈ రూపాయలన్నీ అమ్మేసి డాలర్ల కింద మార్చేసుకొని వెళ్తాడు. వెళ్ళేవాడు ఊరికే వెళ్ళడు, రూపాయలన్నీ అమ్మేసి వెళ్తాడు. సో రూపీ మీద సెల్లింగ్ ప్రెజర్ పడుతుంది. ఎప్పుడైతే మనీ లోపలికి వస్తుందో రూపీకి స్ట్రెంత్ పెరుగుతుంది, మనీ బయటికి వెళ్తుందో రూపీకి స్ట్రెంత్ తగ్గుతుంది. సో ఈ బయటికి వెళ్ళడం లోపలికి రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బయటికి వెళ్ళేవి ఎక్కువగా ఉండేటప్పుడు రూపీ బలహీనం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆ పాయింట్ రాశారు. ఇండియాస్ మంత్లీ మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ హిట్ ఎ ఫ్రెష్ రికార్డ్ ఆఫ్ $25.6 billion in June as per preliminary estimates released by Commerce and Industry Ministry ఆన్ మండే. ఈ రిలీజ్ చేసేది ఎవరైనా చూసుకోవాలి, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఈ డేటాని రిలీజ్ చేసింది. దాని ప్రకారం మన మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఫ్రెష్ రికార్డ్, చాలా ఎక్కువ డెఫిసిట్ పెరిగిపోయింది. అంటే వస్తువుల యొక్క ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. దిస్ ఈజ్ ద థర్డ్ అకేషన్ ఇన్ 7 months and the second month in a row that the trade deficit has widened to all-time highs. గత 7 monthsలో ఇది థర్డ్ అకేషను. అండ్ లాస్ట్ మంత్ సెకండ్ మంత్ ఇన్ ఏ రో, అంటే లాస్ట్ మంత్ జరిగింది, ఈ మంత్ కూడా జరిగింది. అండ్ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఆల్ టైమ్ హైస్కి వైడెన్ అయిపోయింది, పెరిగిపోయింది. ఇన్ జూన్ ద వాల్యూ ఆఫ్ అవుట్ బౌండ్ షిప్మెంట్స్ గ్రూ 16.8%. జూన్లో ఏమైంది? అవుట్ బౌండ్ షిప్మెంట్స్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ 16.8% పెరిగింది. మార్జినల్లీ స్లోవర్ దాన్ ది 20.6% గ్రోత్ రికార్డెడ్ ఇన్ మేలో ఎంత? 20.6% గ్రోత్. అంటే మేతో కంపేర్ చేసుకుంటే జూన్లో గ్రోత్ కొంచెం తక్కువ ఉంది. టు అబౌట్ $38 billion, రిఫ్లెక్టింగ్ ది థర్డ్ సక్సెసివ్ మంత్ ఆఫ్ మోడరేషన్. గ్రోత్ అనేది తగ్గిపోతుంది, మోడరేట్ అవుతుంది. అలాగా ఇంత ముందు ఉన్న దానికంటే గ్రోత్ రేట్ తగ్గుతుంది. వరీయింగ్లీ 4 of India's top 10 export items ఏంటవి? ఇంజనీరింగ్ గుడ్స్, కాటన్ యార్న్, డ్రగ్స్ అండ్ ఫార్మా అండ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ కాంట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ ఇయర్ ఎగో. ఇండియా సాధారణంగా ఎక్స్పోర్ట్ చేసే టాప్ 10 ఐటమ్స్లో ఉన్న 4 ఐటమ్స్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే వాటి ఎక్స్పోర్ట్స్ అనేవి కాంట్రాక్ట్ అయ్యాయి, తగ్గిపోయాయి, పెరగల. పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ వర్ అప్ 98% ఫ్రమ్ June 2021, బట్ అబౌట్ $0.7 billion లోవర్ దాన్ May 2022. చాలామంది స్టూడెంట్స్ చూడగానే పెట్రోలియం ఎక్స్పోర్ట్సా అదేంటి సార్ అనుకుంటారు. ఎందుకంటే ఇండియా ప్రెడామినెంట్గా పెట్రోల్ ఇండియాలో ఉండదు కదా, మనం దిగుమతి చేసుకుంటాం కదా, మరి ఎక్స్పోర్ట్స్ ఎక్కడి నుండి వచ్చేసాయి అనే క్వశ్చన్లు మీకు వస్తూ ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే గమనించాల్సింది మీరు, ఇండియా పెట్రోల్ దిగుమతి చేసుకోదు. ఇండియా ఏం దిగుమతి చేసుకుంటుంది? క్రూడ్ ఆయిల్, ముడి చమురు. ఇండియా దిగుమతి చేసుకునేది క్రూడ్ ఆయిల్. ఇండియాలో కావాల్సిన రిఫైనరీస్ ఉన్నాయి, రిలయన్స్ వాళ్ళది, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఇవన్నీ రిఫైనరీస్ ఉన్నాయి. ఈ రిఫైనరీస్ ఏం చేస్తాయి? చమురు శుద్ధి కర్మాగారాలు అంటాం. ఈ ముడి చమురుని రిఫైన్ చేసి దాని నుంచి పెట్రోలు, డీజిల్, ఇలా రకరకాల ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇలా ప్రొడ్యూస్ చేసిన వాటిలో ఇండియాకి అవసరమైనవి పోగా రిమైనింగ్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎక్స్పోర్ట్స్లో వీడికి డిమాండ్ ఉంది కాబట్టి ముడి చమురుని దిగుమతి చేసుకొని దాన్ని రిఫైన్ చేసి వచ్చిన ప్రొడక్ట్స్ని మళ్ళీ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంటుంది. దీంట్లో ఎస్పెషల్లీ ఏవియేషన్ ఫ్యూయల్ అంటే మనకి విమానాల్లో వాడే ఇంధనాలు కూడా మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు విదేశాలకి. నాఫ్తలీన్ ఆయిల్, రకరకాల ఐటమ్స్ ఉంటాయి, హై స్పీడ్ డీజిల్, ఇట్లాంటి పెట్రోలియం ప్రోడక్ట్స్ని మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి 98% పెరిగాయంట లాస్ట్ ఇయర్ June 2021తో కంపేర్ చేస్తే, లాస్ట్ ఇయర్ జూన్తో కంపేర్ చేస్తే. కాకపోతే మేతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉన్నాయి. ఈవెన్ యాజ్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ స్లిడ్, ఆబ్వియస్గా ఎక్స్పోర్ట్స్ యొక్క గ్రోత్ ఏమైంది? స్లిడ్ అయింది. స్లైడ్ యొక్క పాస్ట్ టెన్స్ స్లిడ్ అంటే కొంచెం జారింది, తగ్గింది అని అర్థం. ఇంపోర్ట్స్ సర్జ్డ్ బై ఓవర్ 51% to $63.6 billion
డాలర్స్. ఇంపోర్ట్స్ ఏమైపోయాయి? పెరిగిపోయాయి. $63.6 బిలియన్ పెరిగిపోయింది, 51% పెరిగిపోయింది. క్రాసింగ్ ద $60 బిలియన్ మార్క్ ఫర్ ద 4th month ఇన్ ఎ వరుసగా 4వ నెల కూడా $60 బిలియన్ మార్క్ని క్రాస్ చేసేసింది. ప్రతి నెల కూడా $60 బిలియన్ ఇంపోర్ట్స్ మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇంపోర్ట్స్ పెరిగిపోతే ప్రాబ్లం ఏంటి? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుంది, రూపీ మీద ప్రెషర్ పెరిగిపోతుంది. కోల్ ఇంపోర్ట్స్ అప్ ఆల్మోస్ట్ 242% year on year and petroleum inflows up 94.2% drove nearly 3/4 of this surge. అయితే ఈ పెరుగుదలలో ప్రధానమైన కారణం ఏంటి? రెండు. ఒకటి ముడి చమురు, రెండోది కోల్ షార్టేజ్ రావడం వల్ల కూడా ఎక్కువగా కోల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దానివల్ల కూడా మనకి ఇంపోర్ట్ బిల్ పెరిగిపోయింది. అలాగే రెండవది ఏంటమ్మా మనకి ముడి చమురు కూడా, రెండు కూడా right. And although gold imports, which had soared nearly 8-fold in May to touch 107 tons, moderated from over $6 billion that month to $2.6 billion in June. చూడండి, గోల్డ్ ఇంపోర్ట్స్ ఇంకో పక్క ఇవి మేలో 8 times పెరిగిపోయాయి. సోర్ అంటే పెరిగిపోవడం, విపరీతంగా పెరిగిపోవడం, పెరిగి $107కి టచ్ అయింది. అండ్ ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ అనేవి మోడరేటెడ్ ఫ్రమ్ ఓవర్ $6 బిలియన్ దట్ మంత్ టు $2.6 బిలియన్ ఇన్ జూన్. ఓకే, మేతో కంపేర్ చేస్తే జూన్లో కొంచెం తగ్గాయి. ఎందుకంటే మేలో $6 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఇప్పుడు $2.6 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటే కొంచెం తగ్గింది. దే వర్ స్టిల్ 169% హయ్యర్ దాన్ ఇయర్ ఎగో. లాస్ట్ ఇయర్ జూన్తో కంపేర్ చేస్తే చూడండి, మంత్ ఆన్ మంత్ చూస్తున్నారు, ఇయర్ ఆన్ ఇయర్ చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ జూన్తో కంపేర్ చేస్తే 169% హయ్యర్ ఇంపోర్ట్స్ అనమాట. అండ్ సిగ్నిఫికెంట్లీ ఓవర్ ఏప్రిల్స్ ఇంపోర్ట్స్ ఆఫ్ $1.7 బిలియన్. ఏప్రిల్లో $1.7 బిలియన్ అయితే ఇప్పుడు 2.6 ఉంది. మేలో అయితే బాగా ఎక్కువైపోయింది. The trade deficit for Q1 adds up to a record $70.25 billion. Q1 అంటే అర్థం ఏంటి? ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్, ఏప్రిల్ మే జూన్. ఈ క్వార్టర్కి ఎంత అయింది? $70.25 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోయింది. ఓవర్ 2 times హయ్యర్ దాన్ ఇయర్ ఎగో. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 2 రెట్లు ఎక్కువ ఉందన్నమాట. ద టాంజిబుల్ స్లో డౌన్ ఇన్ ఎక్స్పోర్ట్స్. టాంజిబుల్ అంటే సంథింగ్ దట్ వీ కెన్ ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పోర్ట్స్లో జరుగుతున్న స్లోడౌన్ మనకు కనిపిస్తుంది క్లియర్గా. డ్యూ టు వీకర్ గ్లోబల్ డిమాండ్. ఎందువల్ల? గ్లోబల్ డిమాండ్ తక్కువ ఉంది. ఈజ్ అన్లైక్లీ టు చేంజ్ మచ్ సూన్. ఇప్పుడిప్పుడే మారేలా లేదు. విత్ రిసెషన్స్ ఆర్ షార్ప్ గ్రోత్ స్లోడౌన్స్ ఎక్స్పెక్టెడ్ ఇన్ సెవరల్ డెవలప్డ్ మార్కెట్స్. డెవలప్డ్ మార్కెట్స్లో రిసెషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదా గ్రోత్ అనేది బాగా స్లోడౌన్ అయ్యే పరిస్థితి మనం చూడబోతున్నాం. కాబట్టి ఇప్పుడప్పుడే ఎక్స్పోర్ట్స్లో ఉన్న స్లోడౌన్ అనేది రివర్స్ అవ్వదు, ఎక్స్పోర్ట్స్ తక్కువగానే ఉంటాయి ఫర్ సమ్ మోర్ మంత్స్. డొమెస్టిక్ డిమాండ్ ఫర్ ఇంపోర్ట్స్. మరి ఇంపోర్ట్స్ కూడా తగ్గితే బాగున్నాం, కానీ ఇంపోర్ట్స్ పరిస్థితి ఎలా ఉంది? ఆయిల్ మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేవి ఆయిల్, ఫెర్టిలైజర్స్, కోల్, ఈవెన్ గోల్డ్. ఏ సేఫ్ హెవెన్ ఫర్ ఇన్వెస్టర్స్ ఎమిడ్ ట్యూమల్టస్ ఫినాన్షియల్ మార్కెట్స్. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్, బాండ్ మార్కెట్స్ ప్రిడిక్టబుల్గా ఉండవో, ఎక్కువగా నష్టాలు చవి చూసే పరిస్థితులు, ఎక్కువగా వాలటైలిటీ ఉంటుందో, పెరిగిపోవడం తగ్గిపోవడం, ఒక స్టెబిలిటీ లేకుండా ఉంటుందో, అలాంటి టైంలో ఇన్వెస్టర్స్ జనరల్గా గోల్డ్ని సేఫ్ హెవెన్గా చూస్తారు. అంటే ఏరియా విచ్ ప్రొటెక్ట్స్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్. గోల్డ్ అయితే మనకు కాపాడుతుంది ఈ టైంలో అని చెప్పి డబ్బులు తీసుకెళ్ళి గోల్డ్లో పెడతారు. ఈ గోల్డ్, కోలు, ఫెర్టిలైజర్స్, ఆయిల్, ఈ 4కి మన దేశంలో ఉన్న డిమాండ్ ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ లార్జ్లీ ఇన్ఎలాస్టిక్. అంటే అర్థం ఏంటి? అది ఎకానమీతో సంబంధం లేకుండా, అంటే విదేశాల్లో రిసెషన్స్, గ్రోత్ స్లోడౌన్స్ ఉన్నాయి కాబట్టి మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కానీ ఇవి మాత్రం రిసెషన్తోని, గ్రోత్ స్లోడౌన్తోని సంబంధం లేకుండా ఇన్ఎలాస్టిక్. అంటే అది మారినప్పుడు ఇది మారదు అని అర్థం. ఇది మారే పరిస్థితి కనిపించట్లేదు. సో వీటి ఇంపోర్ట్ మీద ఉన్న డిమాండ్ అనేది అలాగే ఉండేలా కనిపిస్తోంది అని చెప్తున్నారు. అండ్ ఎలివేటెడ్ గ్లోబల్ ప్రైసెస్ ఫర్ దీస్ విల్ కంటిన్యూ టు ఎస్కలేట్ ద ఇంపోర్ట్ బిల్. ఈ 4కి రేట్లు బాగా పెరిగిపోయి, సో దానివల్ల ఇంపోర్ట్ బిల్ అనేది ఆబ్వియస్గా పెరిగిపోతుంది త్రూ అవుట్ ద ఇయర్ అంతా పెరిగిపోయే పరిస్థితులే మనకి కనిపిస్తున్నాయి. ద వీకెనింగ్ రూపీ ఇంకోవైపు ఏమవుతుంది? వీక్ అయిపోతుంది రోజు రోజుకి. విచ్ టంబుల్డ్ అంటే పడిపోవడం. ఫర్దర్ టు 79.37 vis-a-vis the US dollar on Tuesday. డాలర్తో పోల్చుకుంటే 79.37కి పడిపోయింది. ఏంటది? రూపీ. vis-a-vis అంటే ఇన్ రిలేషన్ టు. ఇట్ విల్ రైజ్ ఇంపోర్ట్ కాస్ట్ ఫర్దర్. రూపీ వాల్యూ పడిపోయే కొద్దీ మనకి ఇంపోర్ట్ బిల్ ఇంకా పెరిగిపోతుంది. చూడండి, ఒక రూపీ $1కి 70 రూపాయలు వస్తున్నాయి అనుకోండి.
మనం $100 ఇంపోర్ట్ చేసుకోవాలంటే 100 × 70 7,000 రూపాయలు పే చేయాలి. అదే $1కి 80 రూపాయలు వస్తుంది అనుకోండి, అంటే రూపీ వాల్యూ ఏమైనట్టు పడిపోయినట్టు. డాలర్ వాల్యూ పెరిగింది, మీరు వినగానే అదేంటి సార్ 70 నుంచి 80 రూపీ పెరిగింది కదా, 70 నుంచి 80 రూపీ పెరగల, డాలర్ పెరిగింది. $1కి 70 రూపాయలు వచ్చేది, ఇప్పుడు $1కి 80 రూపాయలు, అంటే డాలర్ వాల్యూ పెరిగింది, విచ్ మీన్స్ రూపీ వాల్యూ పడింది. సో రూపీ వాల్యూ పడింది అనుకోండి, సేమ్ $100 మనం ఇంపోర్ట్ చేయాలంటే 100 × $80 వేయండి, 80,000 అవుతుంది, 8,000 అవుతుంది. అంటే ఇంపోర్ట్ బిల్లు 7,000 ఉండేది కాస్త ఇప్పుడు 8,000 అయిపోయింది. సో ఇక్కడ ఏమైనట్టు, రూపీ వాల్యూ పడిపోతే ఇంపోర్ట్ బిల్లు పెరుగుతున్నట్టు. సో ఇట్ విల్ రైజ్ ఇంపోర్ట్ కాస్ట్ ఫర్దర్, అంటే మీనింగ్ అది. Analysts expect the rupee to scale the 82 to a dollar mark by October to December quarter. అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్ వెళ్ళేసరికి 82 కల్లా పడిపోయే అవకాశం ఉందని అనలిస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బిఫోర్ రికవరింగ్ అండ్ ది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ టు మోర్ దాన్ డబుల్ టు అరౌండ్ 3% ఆఫ్ జీడిపి దిస్ ఇయర్ ఫ్రమ్ 1.2% 21-22. 21-22లో మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 1.2% ఆఫ్ జీడిపి ఉంటే అదేమో ఇప్పుడు 3% ఆఫ్ జీడిపికి పెరిగిపోయే అవకాశం ఉందని చెప్పి అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రూపీ ఏమో రికవర్ అయ్యడానికి ముందు ఫుల్గా 82కి పడిపోయి అక్కడ నుంచి రికవర్ అవుతుందని చెప్పి అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. రోబస్ట్ ఫారెక్స్ రిజర్వ్స్ నాట్ విత్ స్టాండింగ్, ఇండియా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, 500 ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అన్నీ ఉన్నప్పటికీ కూడా నాట్ విత్ స్టాండింగ్ అంటే డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ రోబస్ట్ స్ట్రాంగ్ ఫారెక్స్ రిజర్వ్స్, ద పర్సిస్టెంట్ అవుట్ఫ్లోస్ ఆఫ్ ఫారెన్ క్యాపిటల్. పర్సిస్టెంట్ అంటే వితౌట్ ఎనీ గ్యాప్ కన్సిస్టెంట్గా మన దేశం నుంచి ఫారెన్ క్యాపిటల్ అవుట్ఫ్లో అయిపోతుంది ఫ్రమ్ ది ఫినాన్షియల్ మార్కెట్స్. చూడండి, స్టాక్ మార్కెట్స్ నుంచి కూడా విదేశీ ఇన్వెస్టర్స్ అమ్మేస్తున్నారు, మన షేర్స్ మన బాండ్స్ అమ్మేసి మనీని బయటికి తీసుకెళ్ళి, అంటే క్యాపిటల్ అకౌంట్లో కూడా నెగిటివ్ వచ్చేసే పరిస్థితి కనిపిస్తుంది. కరెంట్ అకౌంట్లో ఎలాగో నెగిటివ్ ఉంది, బయటికి పోయేది ఎక్కువ ఉంది. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్లో జనరల్గా ఇండియాకి పాజిటివ్ ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్లో కూడా మనీ అనేది బయటికి ఎక్కువగా వెళ్తుంది. సో దే హ్యావ్ ట్రిగ్గర్డ్ కన్సర్న్స్ దట్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందని భయపడుతున్నారు. కరెంట్ అకౌంట్లో జనరల్గా నెగిటివ్ ఉన్న, క్యాపిటల్ అకౌంట్లో పాజిటివ్ ఉండడం వల్ల బ్యాలెన్స్ మనకి ఎప్పుడు పాజిటివ్ వస్తూ ఉంటుంది, పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ పరిస్థితులు ఇప్పుడు అలా లేవు, ఫారెన్ క్యాపిటల్ అకౌంట్ పరిస్థితి కూడా అంతగా బాగాలేదు కాబట్టి మేబీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సిచ్యువేషన్ వస్తుందేమో, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే బ్యాలెన్స్ నెగిటివ్ అయిపోయే అవకాశం ఉంటుందేమో అనే భయం కూడా ఉంది. సో ఎప్పుడైతే నెగిటివ్ అవుతుందో మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న ఎక్సెస్ కరెన్సీతో దాన్ని మేనేజ్ చేస్తారనమాట. చూడండి, దేశంలో బయటికి వెళ్ళేదేమో లెట్సే $100 million అనుకోండి, లోపలికి వచ్చేదేమో $80 million అనుకోండి, $20 million షార్టేజ్ ఉంది. అది ఎలా వస్తుంది? రిజర్వ్ బ్యాంక్ దగ్గర మెయింటైన్ చేయాలి, ఎక్సెస్ రిజర్వ్స్ మెయింటైన్ చేయాలి, దాని ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేస్తారు. సో మన దగ్గర రిజర్వ్స్ బాగున్నాయి కాబట్టి భయపడక్కర్లేదు, కానీ కన్సిస్టెంట్గా పర్సిస్టెంట్గా అవుట్ఫ్లో అవుతుంది. సో దానివల్ల కొంచెం భయాలు అయితే ఉంటాయి. Last week, the government imposed a windfall tax on crude oil production that could help bridge concerns about the fiscal deficit. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం యొక్క టోటల్ ఇన్కమ్, ప్రభుత్వం యొక్క టోటల్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి ఉన్న డిఫరెన్స్ డెఫిసిట్. అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండి ఇన్కమ్ తక్కువ ఉందనుకోండి, అది డెఫిసిట్ అవుతుంది. అయితే ఆదాయాన్ని కొంచెం పూడ్చుకోవడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఖర్చును తగ్గించుకోవడానికి, ఆదాయం పెంచుకోవడానికి క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ మీద విండ్ ఫాల్ ట్యాక్స్ వేసింది. విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటంటే విండ్ ఫాల్ గెయిన్స్ పైన వేసే ట్యాక్స్. విండ్ ఫాల్ గెయిన్ అంటే సడన్గా వచ్చేవి, వన్ టైం గెయిన్స్ అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే క్రూడ్ ఆయిల్ అనేది విదేశాల్లోనూ ప్రొడ్యూస్ అవుతుంది, భారతదేశంలోనూ ప్రొడ్యూస్ అవుతుంది. భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యేది సరిపోదు కాబట్టే మనం బయట దేశాల నుంచి తెచ్చుకుంటాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే క్రూడ్ ఆయిల్ ధరలు విదేశాల్లో విపరీతంగా పెరిగిపోయాయి. రష్యా యుక్రెయిన్ వార్ వల్ల, క్రైసిస్ వల్ల బయట దేశాల్లో క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరిగిపోయాయి. క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరిగిపోయాయి కాబట్టి క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరిగిపోయాయి కాబట్టి మన దేశంలో క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ కూడా అదే రేట్లు పెట్టి అమ్ముతున్నారు. వీళ్ళకి అంత ఖర్చు అవ్వదు, లోకల్గానే ప్రొడ్యూస్ అవుతుంది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఈ కంపెనీస్ అనమాట. ఇవి ఇండియాలోనే క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. వీళ్ళకి ఖర్చు తక్కువైనప్పటికీ కూడా విదేశాల్లో ఎంత రేట్ ఉందో ఆ రేటు ప్రకారం వీళ్ళు అమ్ముతున్నారు. విపరీతమైన ప్రాఫిట్లు వచ్చేస్తున్నాయి వీళ్ళకి. దాన్ని విండ్ ఫాల్ గెయిన్ అంటారు. అంటే ఇది ప్రతిసారి ఉంటుందంటే ఉండదు, ప్రస్తుతానికి ఉన్న ఎగ్జార్బిటెంట్ రేట్లు, విపరీతంగా రేట్లు ఉండడం వల్ల వీళ్ళకి గెయిన్స్ వస్తున్నాయి. ఆ విండ్ ఫాల్ గెయిన్స్ పైన గవర్నమెంట్ విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే వన్ టైం ట్యాక్స్, అంటే ఎప్పుడూ ఇది ఉండదు, అప్పుడప్పుడు ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్ ఎవరికన్నా వచ్చేస్తున్నాయంటే దానికోసం స్పెషల్గా ఒక సెస్ వేస్తుంది, ఒక ట్యాక్స్ వేస్తుంది అనమాట. సో దీని మీద గవర్నమెంట్ ఒక సెపరేటెడ్ ట్యాక్స్ వేయడం అనేది జరిగింది. ఒక టన్నుకి 23,000 రూపాయలు, 23,000 సంథింగ్ సెస్ వేస్తుంది అనమాట.
ప్రొడక్షన్కి ఇంత అని చెప్పి కట్టాలి. దీనివల్ల గవర్నమెంట్కి విపరీతమైన ఆదాయం రాబోతోంది. సో దానివల్ల ఫిస్కల్ డెఫిసిట్ తగ్గుతుంది అని చెప్పి ఒక చిన్న ఎక్స్పెక్టేషన్. ఇట్ ఆల్సో ప్లేస్ రెస్ట్రిక్షన్స్ ఆన్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ అక్నాలెడ్జ్డ్ దట్ గోల్డ్ ఇంపోర్ట్స్ వర్ హర్టింగ్ ది కరెంట్ అకౌంట్ బై రైజింగ్ కస్టమ్స్ డ్యూటీస్ టు 15% ఫ్రమ్ 10.75%. సో గవర్నమెంట్ రకరకాల పనులు చేస్తుంది మనల్ని కాపాడడం కోసం. గోల్డ్ ఇంపోర్ట్స్ వల్ల కూడా మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. గోల్డ్ ఇంపోర్ట్స్ అనేవి పెరిగిపోవడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుందని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే కస్టమ్స్ డ్యూటీని 10.75% నుంచి 15% పెంచింది. అంటే గోల్డ్ యొక్క కాస్ట్ పెరుగుతుంది లోపల, కస్టమ్స్ డ్యూటీ పెంచింది కాబట్టి. అయితే ఎందుకు పెంచింది? అట్లీస్ట్ కస్టమ్స్ డ్యూటీ పెరిగింది కాబట్టి మన వాళ్ళు కనీసం గోల్డ్ కొనడం తగ్గించుకుంటారు, గోల్డ్ రేట్లు పెరిగిపోయి తగ్గించుకుంటారు, తద్వారా ఇంపోర్ట్ బిల్ తగ్గుతుందని గవర్నమెంట్ యొక్క ఆశ. ఆ రకంగా ఇంపోర్ట్ తగ్గుతాయని చెప్పి గవర్నమెంట్ ఆశిస్తోంది. అయితే దిస్ మే ఎండ్ అప్ హర్టింగ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఫర్దర్ వైల్ ఇంపోర్ట్ డ్యూటీస్ మే నాట్ డెంట్ ఇండియాస్ అన్పారలల్డ్ ఎపిటైట్ ఫర్ ది యెల్లో మెటల్ యాజ్ మచ్ యాజ్ హోప్. ఇక్కడ రెండు విషయాలు. పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద అనవసరంగా కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టడం మొదలుపెట్టింది. అంటే పర్ ఎక్స్పోర్ట్ ఎంత పే చేయాలనో కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఎక్స్పోర్ట్స్ ఇంకొంచెం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడే పరిస్థితులు బాగాలేవు, ఎందుకో మరి ఇలా చేసింది గవర్నమెంట్. పెట్రోలియం ఎక్స్పోర్ట్ దెబ్బతినే పరిస్థితి ఉంది. రెండోది పోనీ గోల్డ్ మీద మీరు ఇంపోర్ట్ డ్యూటీ వేసినప్పటికీ కూడా మన వాళ్ళకి అన్పారలల్డ్ ఎపిటైట్ అంటే కోరిక, అన్పారలల్డ్ అంటే అసలు కంపారిజనే లేదు. ఇండియాలో గోల్డ్ అంటే అంత పిచ్చి. రేటు పెరిగినా తగ్గినా సరే దానికి ఉన్న డిమాండ్ అనేది తగ్గదు. ఇంపోర్ట్ డ్యూటీలు మీరు పెంచినప్పటికీ కూడా జనాలు అదే రేంజ్లో గోల్డ్ కొనేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో ఇంపోర్ట్ అనుకున్నంతగా తగ్గదని చెప్పి రాశారు. కోల్ ఇంపోర్ట్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కీప్ హిట్టింగ్ రికార్డ్ హైస్. కోల్ ఇంపోర్ట్స్ ఇంకా పెరగబోతున్నాయి, తగ్గవు. ఎందుకని? మాన్సూన్ సీజన్ వల్ల డొమెస్టిక్ అవుట్పుట్ తగ్గిపోతుంది. మీకు కోల్ మైన్స్లోకి వెళ్ళి తీయడం అనేది మాన్సూన్ సీజన్లో తగ్గుతుంది. కాబట్టి కోల్ ఇంపోర్ట్స్ అనేవి పెరగబోతున్నాయి. ఇంకానే పాలసీ మేకర్స్ మే హ్యావ్ లిటిల్ రూమ్ టు మాన్యూవర్ అవుట్ ఆఫ్ దిస్ విషియస్ సైకిల్. బాలా ఇది డేంజరస్గా ఉంది, చాలా డేంజరస్గా ఉంది. మరి దీని నుంచి బయటికి రావడానికి పాలసీ మేకర్స్కి స్పేస్ లేదు. ఎందుకంటే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇంపోర్ట్స్ ఇంకా పెరిగిపోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి తప్పితే తగ్గే పరిస్థితులు కనిపించట్లేదు. సో దే డోంట్ హ్యావ్ మచ్ స్పేస్. బట్ మిస్ స్టెప్స్, కానీ తప్పుడు స్టెప్స్ ఏమైనా తీసుకుంటే అవి మాత్రం అవాయిడ్ చేయాలి, తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అండ్ డొమెస్టిక్ ఇన్ఎఫిషియన్సీస్ హర్టింగ్ ఎక్స్పోర్ట్స్ రివ్యూడ్ అర్జెంట్లీ. ఎక్స్పోర్ట్స్ని హర్ట్ చేస్తున్న ఇన్ఎఫిషియన్సీస్, మన దేశంలో సిస్టమ్ సరిగ్గా లేక మనం ఏదైనా వస్తువుని ఎక్స్పోర్ట్ చేయలేకపోతుంటే వాటిని ఇమీడియట్గా రివ్యూ చేసి సరిదిద్దాలి. ఎక్స్పోర్ట్స్ పెంచే ప్రయత్నం చేయాలి, ఇంపోర్ట్స్ తగ్గించే ప్రయత్నం అనేది చేయాలి. చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన పరిస్థితి. మాన్యూవర్ అంటే టు డీల్ విత్ సంథింగ్ ఇన్ ఏ స్కిల్ఫుల్ మేనర్లో డీల్ చేయడం అని అర్థం అనమాట. So this is all about today's beautiful editorial from external sector. ఎకానమీలో మీకు ఎక్స్టర్నల్ సెక్టర్ అనే చాప్టర్కి ఇది రిలవెంట్ ఆర్టికల్ అనమాట. సో ఇండియన్ ఎకానమీ క్లాసెస్, నా క్లాసెస్ విని మీ యొక్క సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేయాలి అనుకునే వాళ్ళు మన క్లాసెస్ మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇండియన్ ఎకానమీ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో కూడా ఆఫర్ చేస్తున్నాము. ఇది మీరు ఓన్లీ లైవ్ అండ్ రికార్డెడ్ తీసుకోవచ్చు, లేదా ఓన్లీ రికార్డెడ్ కూడా తీసుకోవచ్చు. మీరు ఓన్లీ రికార్డెడ్ తీసుకుంటే మీకు ఫీజు 7,000 రూపీస్ ఉంటుంది. లైవ్ అండ్ రికార్డెడ్ తీసుకుంటే 10,000 రూపీస్ ఉంటుంది. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కషన్ కూడా, ఇది మీకు లైవ్ కాదు, రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి, ఇవి మీకు యాడ్ చేస్తాను. సో మీరు ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్, యూపీఎస్సీ ఎకానమీలో వచ్చిన మెయిన్స్ క్వశ్చన్స్ డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ఫ్రీగా వస్తాయన్నమాట. సో దీనికోసం మీరు సంప్రదించాల్సిన నెంబర్ వచ్చేసి ఇది. సో వెరీ రీసెంట్లీ ఈ మంతే క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, కొత్త బ్యాచ్. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ప్రశాంతంగా జాయిన్ అయిపోవచ్చు. అలాగే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ ఉన్నాయి. రెండు కలిపి తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంది. 5,000 రూపీస్ డిస్కౌంట్ చేస్తున్నాను. ఒక కోర్స్ ఇండివిజువల్గా తీసుకుంటే డిస్కౌంట్ ఉండదు, కలిపి తీసుకుంటే 5,000 రూపీస్ డిస్కౌంట్. కాల్ చేయాల్సిన నెంబర్ 789 ఇక్కడ కనిపిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. టేక్ కేర్, బాయ్.